నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దిశానిర్దేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రక్షణ, సంక్షేమం అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో ముందుందని, ఈ కార్యక్రమాలను మరింతగా పెంచాలని పెద్దపల్లి ఎంపీ మరియు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులైన శ్రీ వెంకటేష్ నేత కోరారు. ఇటీవల ఆయన రామగుండం 1 ఏరియాలో రామగుండం రీజన్ ఏరియాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ మరియు వైన్ సేఫ్టీ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ సభ్యులైన శ్రీ వెంకటేష్ నేత తన పరిధిలో గల సింగరేణి గనుల అభివృద్ధి సంక్షేమంపైన శ్రీరాంపూర్ మరియు రామగుండం 1 ఏరియాలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో సింగరేణి సంస్థ నుంచి సంస్థ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు, రామగుండం రీజియన్లోని రామగుండం 1, 2, 3 మరియు భూపాలపల్లి ఏరియాల జనరల్ మేనేజర్లు, రక్షణ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. అలాగే జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, రామగుండం ఎమ్మెల్యే శ్రీ కోరుకంటి చందర్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భారతి హులికెరే, డీజీఎంఎస్ నాయకులు శ్యామ్ మిశ్రా ఇంకా ఇతరులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ శ్రీ వెంకటేష్ నేత మాట్లాడుతూ సింగరేణి సంస్థను దేశంలోనే నెంబర్ 1 సంస్థగా నిలపాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు సంస్థ పురోగతిని సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. అయితే రక్షణ మరియు సంక్షేమ కార్యక్రమాలపై మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భారతదేశంలోనే సింగరేణి సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేటటువంటిది మనం అదృష్టంగా భావిస్తూ, ఈ సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు వృద్ధుల పోతే సాయంత్రం ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో అనేటటువంటి సందర్భంలో ఉత్పత్తిలో పాల్గొంటూ నల్ల బంగారాన్ని తీసి వాళ్ళ చీకటి కోణంలో నుండి మనకు వెలుగును నింపేటటువంటి సింగరేణి కార్మిక సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కార్మిక సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై శ్రీ వెంకటేష్ నేత మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రత్యేక కృషి చేయాలని కోరారు. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ రక్షణ సంక్షేమం అమలులో దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా నిలిచిందన్నారు. ఇంకా రక్షణ పెంపుదలకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ కంపెనీ ప్రోగ్రెస్. ఈ 2 బాగుంటేనే కంపెనీ ముందుకు పోతుంది. దాన్ని పూర్తిగా నమ్ముతున్నాము. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా వాటిని మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం. డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ నాటి కార్యక్రమంలో డీజీఎంఎస్ శ్యామ్ మిశ్రాతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు శ్రీ బి వెంకట్రావు, శ్రీ మిర్యాల రాజరెడ్డి, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, సిఐటియు నాయకులు టి రాజరెడ్డి, రామగుండం 1, 2, 3 ఏరియాల జనరల్ మేనేజర్లు శ్రీ కె నారాయణ, శ్రీ సురేష్, శ్రీ సూర్యనారాయణ, సేఫ్టీ జీఎం వెంకటేశ్వరరెడ్డి, ఆర్జీ రీజన్ సేఫ్టీ క్వాలిటీ జీఎంలు టీవీ రావు, సురేందర్, భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్లు, గనుల రక్షణ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తే కాదు, బొగ్గు రవాణా మరియు నాణ్యతపైన ప్రత్యేక దృష్టిని సారిస్తోంది సింగరేణి యాజమాన్యం. ఈ మేరకు సంస్థ డైరెక్టర్లు వివిధ ఏరియాలో పర్యటించి నాణ్యత ప్రమాణాల పెంపుదలకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం ఇటీవల మనుగురు ఏరియాను పర్యటించారు. సింగరేణి సంస్థలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న కాలంలోనే లక్ష్యాలను భర్తీ చేస్తూ ముందుకు సాగాలన్న సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు ఏరియాలో పర్యటిస్తూ అక్కడి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉత్పత్తికి ప్రోధి చేస్తున్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ ఎన్ బలరాం ఇటీవల మనుగూరు ఏరియాలో పీకేఓసీ 2 వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. క్వారీలోని ప్రదేశాలను కూడా ఆయన సందర్శించారు. క్వారీలోని హాల్ రోడ్ల నిర్మాణం, వాహనాల రాకపోకల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకున్న జాగ్రత్తలను ఆయన ప్రత్యేకించి అభినందించారు. నైట్ షిఫ్ట్లో కూడా ప్రమాదాలకు తావు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందన తెలియజేశారు. అలాగే షేల్ పికింగ్ను కూడా పరిశీలించారు. షేల్ పికింగ్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యత ఏమాత్రం తగ్గకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ జక్కం రమేష్తో పాటు ఎస్ఓటి జీఎం శ్రీ బోగా వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ పిజ్ గెరాల్డ్,
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలీషా, పీకేఓసీ గని మేనేజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. రామగుండం 3 ఏరియాలో ఓపెన్ కాస్ట్ 2 గన్లో గల ఇన్పిట్ క్రషర్ మరియు కన్వేయర్ సిస్టమ్ గత దశాబ్దాల కాలంగా ఉత్తమ సేవలు అందిస్తోంది. అయితే దాన్ని ఇటీవలనే ఆధునీకరించారు మన ఇంజనీర్లు. దీనిని డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు ఇటీవల సందర్శించి ఉద్యోగుల్ని మరియు అధికారుల్ని ప్రశంసించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని ఇలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు ఉత్పత్తి మరియు ఓబీ వెలికితీత వీటి రవాణాకు సంబంధించి విభిన్నమైన టెక్నాలజీలను వినియోగిస్తోంది. రామగుండం 3 ఏరియాకి చెందిన ఓసీపీ 2లో ఇన్పిట్ క్రషర్ మరియు కన్వేయర్ సిస్టమ్ను గత కొన్నేళ్లుగా వినియోగిస్తున్నారు. కాగా ఆధునిక పద్ధతులను కూడా అవలంబిస్తూ ఇక్కడ ఇన్పిట్ క్రషర్ మరియు కన్వేయర్ విధానాన్ని మరింతగా ఆధునీకరించారు. ఈ సిస్టమ్ను ఇటీవల డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు సందర్శించారు. ఆయనతో పాటు ఏరియా జీఎం శ్రీ కె సూర్యనారాయణ అక్కడ జరిగిన అభివృద్ధి పనుల్ని వివరించారు. ఓపెన్ కాస్ట్ 2లోని మైన్ కంట్రోల్ సెంటర్ను ఒక చోటు నుండి మరొక చోటికి మార్చడం, క్రషర్ సిస్టమ్స్ను ఆధునీకరించడం, K9 షావల్ను జీవితకాలం పెంచేందుకు ప్రత్యేక కృషి చేయడం, అలాగే పిఎల్సి ప్రోగ్రామ్ లాడ్జ్ యూనిట్ను S5 నుంచి S7 దిశగా అభివృద్ధి చేసినందుకు డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు అక్కడి అధికారులను అలాగే ఈఎండ్ఎం సిబ్బందిని ప్రత్యేకించి అభినందించారు. ఇదే విధంగా యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన మరియు ఖర్చు తగ్గించే క్రషర్ స్ప్రెడ్డర్ విధానం ఈ గనులోనే సింగరేణి మొత్తం మీద ఉందని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావుతో పాటు జనరల్ మేనేజర్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎన్ నాగేశ్వరరావు, ఏరియా ఇంజనీర్ ఎన్ రామలింగం, డీజీఎం ఓసీ2 జె రాజశేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, డీజీఎం బేస్ వర్క్షాప్ శ్రీ గోపాల్, ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో బొగ్గు అమ్మకం, బొగ్గు రవాణా కూడా అంతే ప్రాధాన్యత గల అంశాలు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు బొగ్గు రవాణా మరియు బొగ్గు అమ్మకం విభాగానికి సంబంధించిన ఉన్నత శ్రేణి అధికారులు ఇటీవల ఏరియాలో పర్యటించారు. తగు సూచనలు, సలహాలు అందజేశారు. విశేషాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చు. సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తితో పాటు బొగ్గు రవాణా కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. బొగ్గు రవాణా విషయాన్ని అలాగే మార్కెటింగ్ విషయాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ జె ఆల్విన్, అలాగే జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ కె రవిశంకర్లు ఇటీవల ఏరియాలో పర్యటించారు. వారితో పాటు డీజీఎంలు శ్రీ టి శ్రీనివాస్, ఎం వెంకటేశ్వర్లు కూడా పర్యటనలో పాల్గొన్నారు. మణుగూరు ఏరియాలో కేసీహెచ్పిని వీరు సందర్శించారు. రైలు మార్గం ద్వారా అత్యధిక శాతం బొగ్గు రవాణా అవుతున్నందున ఈ రవాణాలో ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అన్న అంశంపైన వారు పరిశీలించడం జరిగింది. అలాగే కోల్ వాషరేని కూడా పరిశీలించారు. రైలు మార్గం ద్వారా జరిగే బొగ్గు రవాణాకు సంబంధించి షేల్ పికింగ్ పనులను కూడా వారు పరిశీలించారు. మణుగూరు ఏరియాలో తీసుకుంటున్న నాణ్యత ప్రమాణాల పెంపుదల చర్యలు ప్రశంసనీయమన్నారు. వీటిని కొనసాగించాల్సిందిగా కోరారు. ఈ సమీక్షా సమావేశంలో భద్రాచలం థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించిన అధికారులు, హెవీ వాటర్ ప్లాంట్కు సంబంధించిన అధికారులు, అలాగే ఇతర వినియోగదారులు కూడా పాల్గొన్నారు. నాణ్యత ప్రమాణాలను పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, తమతో వ్యాపార సంబంధాలను ఇదే విధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం పట్ల వినియోగదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ కె రవిశంకర్, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఇంకా స్థానిక అధికారులు ఎస్ఓడిజిఎం శ్రీ బోగా వెంకటేశ్వర్లు, ఏజీఎంఎండెం శ్రీ ఫ్రిజరాల్డ్, ఏజీఎం సివిల్ డి వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ పీకేఓసీ లక్ష్మీపతి గౌడ్, ఎస్సీ కేసీహెచ్పి శ్రీ సురేష్, రవికుమార్ జీఎం క్వాలిటీ, ఎస్సీ కేసీహెచ్పి శ్రీ సురేష్, జనరల్ మేనేజర్ క్వాలిటీ కొత్తగూడెం రీజన్ శ్రీ రవికుమార్, ఏరియా క్వాలిటీ అధికారులు పోషమల్లు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెంలోని రుద్రంపూర్ సిహెచ్పిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్, రుద్రంపూర్ సిహెచ్పి నుంచి బొగ్గు రవాణాను ఇంకా పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, అలాగే రవాణాలో ఎదుర్కొనే సమస్యల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. సూచనలు, సలహాలు అందజేశారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మార్కెటింగ్ ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఓ2 డైరెక్టర్ నారాయణరావు, జీఎం సివిల్ రమేష్ బాబు, జీఎం క్వాలిటీ ఏ రవికుమార్, క్వాలిటీ మేనేజర్ మదర్ మోహన్, డీజీఎం సివిల్ సూర్యనారాయణ, ఎస్సీ ఎండెం మొబిన్ పాషా, డివైఎస్సీ అజ్మీరా శ్రీనివాస్, ఏరియా రైల్వే అధికారి శ్రీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కరోనా సమయంలో కూడా కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలగకుండా దీన్ని ముందుకు కొనసాగించాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో రామగుండం రీజియన్లోని అన్ని ఏరియాలో కూడా కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవలనే దాదాపు 60 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియాల యాజమాన్యాల వారు.
కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ అలాగే మృతి చెందిన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు సంబంధించి వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ సింగరేణి వ్యాప్తంగా వేగవంతంగా సాగుతోంది. ఏరియాల్లో ఏరియా జనరల్ మేనేజర్లు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నారు. రామగుండం 1 ఏరియాలో ఈ విధంగా ఇటీవల 36 మంది డిపెండెంట్లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ. వీరిలో 32 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఉద్యోగం పొందగా 4 డెత్ కేసు కింద ఉద్యోగం పొందారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీ కె నారాయణ మాట్లాడుతూ వీరందరికీ శ్రీరాంపూర్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగంలో చేరే యువతులు శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీకి మరియు వారి కుటుంబ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పర్సనల్ మేనేజర్ ఎస్ రమేష్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సమయ్య, జీఎం ఆఫీస్ ఇన్ఛార్జి ప్రవీణ్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, ఇంకా మల్లీశ్వరి, అభ్యర్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే రామగుండం 3 ఏరియాలో కూడా 10 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ కె సూర్యనారాయణతో పాటు RG3 ఏరియాకు సంబంధించి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీ గౌతమ్ శంకరయ్య ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన తర్వాత జీఎం మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో పనిచేస్తూ ఉద్యోగంలో మంచి పేరు తీసుకురావాలని, కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా శ్రీ రవీందర్ రెడ్డి డివైపీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు సంబంధించిన 8 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్వికే శ్రీనివాస్. ఎటువంటి గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో పనిచేయాలని, తల్లిదండ్రులకు కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి హరీష్తో పాటు రవీందర్ రెడ్డి డివైపీఎం ఇతరులు పాల్గొన్నారు. అలాగే భూపాలపల్లి ఏరియాలో 15 మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఈసీహెచ్ నిరీక్షణ్ రాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మంచి చదువులు చదివించినప్పటికీ తల్లిదండ్రుల ఆరోగ్య కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్ అయినందున మీకు సింగరేణిలో ఉద్యోగం దొరికిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులకు కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో ఏజీఎం ఐఈడి శ్రీ జ్యోతి, డీజీఎం పర్సనల్ మంచాల శ్రీనివాస్, ఎస్ఓడిజిఎం విజయప్రసాద్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొక్కుల తిరుపతి, ఏఐటీసీ నాయకులు డి సంజీవరావు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. రానున్న 4 నెలల కాలంలో ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అలాగే ఓవర్ బర్డెన్ తొలగింపుకు తీసుకోవాల్సిన ప్రణాళికలపైన అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్ ఇటీవల వివిధ ఏరియాలో పర్యటించారు. తగు సూచనలు, సలహాలు అందజేశారు. సింగరేణి సంస్థ అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ పి సత్తయ్యలు ఇటీవల RG3, RG2 మరియు శ్రీరాంపూర్ ఏరియాల్లో పర్యటించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన తీసుకుంటున్న చర్యల్ని వారు ఏరియా జనరల్ మేనేజర్లతో సమీక్షించారు. ముందుగా RG3 ఏరియాలో ఓపెన్ కాస్ట్ 1, ఓపెన్ కాస్ట్ 2 గనులను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను RG3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ వివరించారు. గనుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉత్పత్తి రక్షణ విషయాల్లో తీసుకుంటున్న చర్యల్ని ప్రత్యేకించి చర్చించడం జరిగింది. అసలు ప్లానింగ్స్ ఇక్కడ నుండి ఉండే సార్, ఇన్ని కిలోమీటర్లు నడపలేమని చెప్పేసి రెడ్యూస్ చేసుకొని అక్కడ నడుపుతున్నారు. ఈ బ్యాక్ ఎండ్ ప్రాపర్టీ అంటే మనం కంటిన్యూ అని చెప్పి అనుకుంటాం. ఆ తర్వాత జీఎం కార్యాలయంలో RG1, RG2, RG3 ఏరియాల జనరల్ మేనేజర్లైన శ్రీ కె నారాయణ, ఎం సురేష్, కె సూర్యనారాయణలతో ప్రత్యేక చర్చను నిర్వహించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు భూసేకరణ, వాటి పురోగతి తదితర అంశాలపైన సమీక్షించడం జరిగింది. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే ఇప్పటి నుంచే భూసేకరణ కార్యక్రమాలు పూర్తి చేయాలని, R&R సెంటర్ల పనులు, స్థల సేకరణ వంటివి పూర్తి చేయాలని వారు సూచించారు. అలాగే రామగుండం 2 ఏరియాలోని గనులను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సురేష్తో కలిసి అడ్వైజర్ మైనింగ్ శ్రీ డిఎన్ ప్రసాద్, అలాగే జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ సత్తయ్యలు సందర్శించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధన గల అవరోధాలను ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధించడంతో పాటు బొగ్గు రవాణా కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో కూడా వీరు పర్యటించడం జరిగింది. ఇందారం ఉపరితల గనికి సంబంధించి బొగ్గు రవాణాకు టెండర్లను పిలిచి టెండర్లను యూనిట్ రేట్ ప్రకారం రవాణా చేయాలని ఈ సందర్భంగా సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, నాణ్యమైన బొగ్గును అందించడానికి తీసుకొస్తున్న చర్యలను పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను అలాగే రవాణా సౌకర్యాలు తదితర అంశాలను కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణతో పాటు గనుల అధికారులు కూడా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన కొత్త ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా గ్రామాలను సేకరించినప్పుడు వారికి ప్రత్యేకించి R&R సెంటర్లను అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించి ఇస్తోంది. బెల్లంపల్లి ఏరియాలో ఈ విధంగా నర్సాపూర్ R&R సెంటర్ను కొత్తగా నిర్మిస్తున్నారు. దీన్ని ఏరియా జీఎం శ్రీ సంజీవ్ రెడ్డి ఇటీవల స్వయంగా సందర్శించి పనులు మరింత వేగవంతంగా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సింగరేణి సంస్థ తన గనుల విస్తరణ కోసం గ్రామాలను సేకరించినప్పుడు వారికి నష్టపరిహారంతో పాటు R&R సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. బెల్లంపల్లి ఏరియాలో ఈ విధంగా అనేక R&R సెంటర్లను యాజమాన్యం నిర్మించిచ్చింది. బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ 2కు సంబంధించి కొంతమంది అబ్బాపూర్ గ్రామస్తులు భూ నిర్వాసితులు కాగా అటువంటి 96 మందికి నర్సాపూర్ R&R సెంటర్లో పునరావాసం కల్పించనున్నారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో జరుగుతున్న పనులను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి సంజీవ్ రెడ్డి ఇటీవల సందర్శించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాణ్యతాయుతమైన పనులను చేపట్టాలని, ఎటువంటి అలసత్వం పనికిరాదని, సకాలంలో ఇళ్ల స్థలాలను కేటాయించేలా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అలాగే నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. అబ్బాపూర్ అనే విలేజ్ గవర్నమెంట్ ఓపెన్ కాస్ట్ ఓపెన్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలని ఆ కాలనీని కూడా అబ్బాపూర్ అనే విలేజ్ని మనం R&R చేయాలి. సో దాంట్లో భాగంగానే సింగరేణి కాలనీస్ నర్సాపూర్ దగ్గర సుమారుగా మనకి ఒక 12 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాంట్లో ఒక 9 ఎకరాలు మాత్రం మనం లేఅవుట్ని చేసి నామ్స్ ప్రకారం వాళ్ళకి ప్లాట్స్ సో 96 డిజైన్ చేసి దాంట్లో మౌలిక వసతులు మెయిన్గా మరి సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంకు, బోర్వెల్స్, హ్యాండ్ పంప్స్, అదేవిధంగా అక్కడ పవర్ లైన్స్ అన్నీ కూడా మనం ఆర్డర్ చేసేసి అడ్వాన్స్గా అన్నీ కూడా మరి 30 to 40% కంప్లీషన్ అయినాయి. సో 2021 మే వరకు అవి కంప్లీట్ చేసేసి ఆ నిర్వాసితులందరినీ కూడా మరి అక్కడికి చేయడం జరుగుతుంది. నాటి కార్యక్రమంలో బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ 2 PO చంద్రశేఖర్, డీజీఎం సివిల్ శివరామరెడ్డి, డివైఎస్సి సివిల్ శ్రీ రాము తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో బాగా పనిచేసే కార్మికులే కాదు, చక్కని కళాభినివేశం కలిగిన కళాకారులు కూడా ఉన్నారు. వీరిలో RG3 ఏరియాకు సంబంధించిన శ్రీ చంద్రపాల్ ముఖ్యులు. శ్రీ చంద్రపాల్ కార్మికుల్ని చైతన్యపరచడానికి అనేక లఘు నాటికలు, లఘు చిత్రాలను స్వయంగా నిర్మించి నటించారు. అంతేకాదు ప్రజల్ని చైతన్యపరచడానికి కూడా అనేక షార్ట్ ఫిల్మ్స్ని తీయటం జరిగింది. ఈ కళాకారునిపై ప్రత్యేక వార్త. సింగరేణి సంస్థలో వృత్తిరీత్యా కార్మికులైనప్పటికీ ప్రవృత్తిరీత్యా కళాకారులుగా ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు అనేక మంది సింగరేణీయులు. వీరిలో అత్యంత ప్రతిభావంతుల జాబితాలో ఎన్నదగిన పేరు శ్రీ పోతుల చంద్రపాల్. రామగుండం 3 ఏరియాలో RGOC1 గనిలో EP ఆపరేటర్గా పనిచేస్తున్న శ్రీ చంద్రపాల్ 1993 నుంచి హాస్య కళాకారునిగా తన నట జీవితాన్ని ప్రారంభించి సాంఘిక, జానపద, పౌరాణిక నాటికలు, నాటకాల్లో పాల్గొంటూ అనేకానేక బహుమతుల్ని, అవార్డులను అందుకున్నాడు. కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో బహుమతులు సాధించడమే కాక కోల్ ఇండియా స్థాయిలో 2006లోనూ 2018లోనూ మెడల్స్ని సాధించాడు శ్రీ చంద్రపాల్. కళ కోసం కాదు, ప్రజా ప్రయోజనం కోసం ఉండాలన్న ఉద్దేశంతో కార్మికుల్ని వివిధ అంశాలపైన చైతన్యపరుస్తూ మార్గదర్శి అనే టెలిఫిల్మ్ను స్వీయ రచనా దర్శకత్వంలో నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి కంపెనీ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. ఈ అవార్డులు సింగరేణి దినోత్సవాల్లో నాటి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ S నరసింహరావు చేతుల మీదుగా అందుకున్నాడు శ్రీ చంద్రపాల్. అలాగే రామగుండం 3 ఏరియాలో కమ్యూనికేషన్ విభాగం నుంచి ఖాందాన్, దీర్ఘాయుష్మానుభవ వంటి టెలిఫిల్మ్లను స్వీయ రచన దర్శకత్వంతో అందించి కార్మికుల్ని చైతన్యపరిచాడు. ఈ నేపథ్యంలో ఆయన నాటి GM శ్రీ CH నరసింహరావు చేతుల మీదుగా సన్మానం అందుకోవడం జరిగింది. రక్షణ వారోత్సవాల్లో శ్రీ చంద్రపాల్ చిన్న రక్షణ గలిపికలను ప్రదర్శిస్తూ కార్మికుల్ని చైతన్యపరుస్తూ వస్తున్నారు. సాంఘిక నాటకాలతో పాటు పౌరాణిక నాటకాల్లో కూడా శ్రీ చంద్రపాల్ తన ప్రతిభను చాటుతున్నాడు. ఇటీవల గోదావరి ఖనిలో జరిగిన గోదావరి ఖని కళా సాంస్కృతిక సమాఖ్య రజతోత్సవాల్లో కూడా ఆయన ప్రదర్శించిన పౌరాణిక నాటకాంశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వినాశం పొందబోతున్న తండ్రిని రక్షించుకోవడానికి నీ యందు ప్రేమతో వచ్చాను నాన్న. నాకు ఇక్కడ చెప్పమని నీకెవరు అవమానం గారు పేరెంట్కి వచ్చిందే కాకుండా ఆ పిశాచ బంధువు పక్షాన చేరి మాకు హితవు చెప్పడం సాహసం మరియు హాస్యాస్పదం కూడా. అంతేకాదు
తన కుమార్తె పి శాంతి నిరీక్షణ ఆధ్వర్యంలో కొన్ని సందేశాత్మక లఘు చిత్రాలు కూడా నిర్మించాడు. వృద్ధాప్య సమస్యలు, కుటుంబ సమస్యలపై నిర్మించిన ఓ తండ్రి డైరీలో చివరి పేజీ, ఒంటరివాడు వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ ఇలా అంటున్నారు. సింగరేణి సంస్థ కళాపరంగా నన్ను ఎంతో ప్రోత్సహించింది. కళాకారుడు కూడా నా సేవలను ఉపయోగించుకొని ఎన్నో అవగాహన కార్యక్రమాలు సింగరేణి సంస్థ చేపట్టడం జరిగింది. అంతటి చక్కని అవకాశం ఇచ్చిన సింగరేణి సంస్థకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా ఈ కళా ప్రయాణంలో నాకు ప్రోత్సాహంగా ఉన్న నా OC1 గని అధికారులను మరియు RG3 ఏరియా అధికారులను, నా తోటి కార్మిక కళాకారులను అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సింగరేణి కళామ తల్లి ముద్దుబిడ్డైన శ్రీ చంద్రపాల్ కార్మిక చైతన్యానికి, ప్రజా చైతన్యానికి మరిన్ని కళారూపాలను ప్రదర్శిస్తూ తన కళా ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆశిద్దాం. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థలో కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు కొనసాగుతున్నాయి. సంస్థ ఉద్యోగుల్లో ఎవరికైనా కోవిడ్ సోకినట్లయితే ఇతర ఉద్యోగులందరూ కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో రెసిడెంట్ కోవిడ్ డాక్టర్ బాలకోటయ్య మరియు రెసిడెంట్ డాక్టర్ శ్రీ శివకుమార్ల సారథ్యంలో ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. వైద్య సహాయ సిబ్బంది శ్రీ శ్రీధర్ తదితరులు ఈ పరీక్షలకు సహకరిస్తున్నారు. సింగరేణి సంస్థ తరఫున ఇటువంటి వైద్య పరీక్షలు తరచూ నిర్వహించడం పట్ల ఉద్యోగులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామగుండం 2 ఏరియాలో OCP3లో ఫిట్టర్గా పనిచేస్తున్న శ్రీ పుప్పల రవీంద్రనాథ్ కుమార్తె సంహిత భరతనాట్యం మరియు కూచిపూడి నృత్యంలో వందలాది ప్రదర్శనలిచ్చింది. ఇటీవల గోదావరిఖనిలో డిసెంబర్ 12, 13 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో స్వర్గీయ PV నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా సంహిత తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆదరించింది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొప్పులు ఈశ్వర్తో పాటు రామగుండం శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ ఇతరులు హాజరై ఆమెను అభినందించారు. సింగరేణి సంస్థలో నృత్యం ద్వారా రాణిస్తున్న కార్మికుడి కుమార్తెను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ M. సురేష్ శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు సంహిత 318 ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని, సింగరేణి కార్యక్రమాలన్నింటిలోనూ ఆమె ప్రదర్శనలిచ్చారని, తన కళారంగంలో మరింత నైపుణ్యంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. నాటి కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఐరి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ శ్రీ G. ప్రదీప్ కుమార్, డీజీఎం పర్సనల్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ అధికారి PV రమణ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. నిరుద్యోగులైన యువతుల కోసం సింగరేణి సేవా సమితి వివిధ రకాల వృత్తి శిక్షణ కార్యక్రమాలని ఉచితంగా అందజేస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది స్వంతగా తమ కాళ్లపై తాము నిలబడటం కోసం వివిధ రకాల వృత్తుల్ని ఆచరిస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో కంపెనీ ఇచ్చిన బ్యూటీషియన్లో శిక్షణ పొందిన కుమారి రవలి స్వయం ఉపాధి మార్గం పట్టడం కోసం సొంతగా ఒక బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేసుకుంది. దీనిని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ, సేవాధ్యక్షురాలు శ్రీమతి సరళాదేవిలు ప్రారంభించడం జరిగింది. నస్పూర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N. శ్రీధర్ నేతృత్వంలో ఉద్యోగుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటుందని, సింగరేణి వ్యాప్తంగా వివిధ రకాల వృత్తి శిక్షణల్ని అందజేయడం జరుగుతుందన్నారు. కుమారి రవలి మాదిరిగానే సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన ఇతరులు కూడా స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకుని కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని ఈ సందర్భంగా GM సూచించారు. సింగరేణి కాలరీస్ రథసారథులు N. శ్రీధర్ IAS గారి నేతృత్వంలో మనం సేవా తరఫున ఎన్నో స్వయం ఉపాధి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఎన్నో వేల మంది నిరుద్యోగులు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఇతర నిరుద్యోగులకు కూడా జీవన భృతి కల్పిస్తున్న విషయం మనందరికీ విదితమే. ఈ యొక్క బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొంది గత సంవత్సరంన్నరగా మన శ్రీరాంపూర్ ఏరియాలో ఒక శిక్షకురాలుగా పనిచేస్తూ ఈరోజు తన యొక్క చక్కటి ప్రతిభతో జీవితంలో ఎదగాలనే పట్టుదలతో తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇతరులకు ఆదర్శప్రాయం కావాలనే సదుద్దేశంగా ఈరోజు స్వతహాగా ఒక బ్యూటీ పార్లర్ను ప్రారంభించడం జరిగింది. సింగరేణి సంస్థ ఉచితంగా తనకు అందించిన స్వయం ఉపాధి శిక్షణ వలనే తాను ఈ రోజున ఈ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నానని కుమారి రవళి పేర్కొంది. సింగరేణి సేవా సమితిలో
బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవడం జరిగింది. తర్వాత బయట మ్యారేజెస్, ఈవెంట్స్, అవుట్డోర్ ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటూ 2017లో సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే చాలామంది నిరుద్యోగ యువతులకు బ్యూటిషియన్ కోర్సు నేర్పించడం జరిగింది. ఇందుకు సహాయపడిన సింగరేణి సంస్థకు శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సేవా కార్యదర్శి కొట్టే జ్యోతి, సంయుక్త కార్యదర్శి రత్నకళ, బెల్లంపల్లి రీజనల్ సివిల్ క్వాలిటీ డీజీఎం శ్రీ నాగేశ్వరరావు దంపతులు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారం, ఇతర సేవా సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.